కాదు ఇప్పుడు నీకు 6 సాంగ్స్ ఇస్తున్నారు. 6 సాంగ్స్ నేను మిమ్మల్ని అడుగుతారు 2 రోజులు ప్రాక్టీస్ అని చెప్పారు. ఆ 2 రోజులు ప్రాక్టీస్ తర్వాత మీకు ఓకే అంటే డైరెక్ట్‌గా ఆన్ రోల్ కెమెరా అని చెప్పేసాను. అంటే ఈ 6 సాంగ్స్‌లోని నువ్వు సెలెక్ట్ చేసిన సాంగ్ ఇస్తున్నారా? లేకపోతే ఈ 6 సాంగ్స్ సెలెక్ట్ చేసి వాళ్ళు కొత్తది ఇస్తున్నారా? ఫస్ట్ థింగ్ మమ్మల్ని ఓకేనా అని అడగరు. వాళ్ళు ఒక డేట్ ఇచ్చి మీరు ఆ డేట్‌కి నేర్చుకోవాలని చెప్తారు. సో ఆవిడేదో మమ్మల్ని అడిగి ఓకేనా మీరు రెడీయా అన్నాక షూట్ పెట్టుకున్నట్టు మాట్లాడారు. దట్ ఈస్ నాట్ ట్రూ. వాళ్ళే ఒక డేట్ ఇస్తారు. సెకండ్ థింగ్ 6 సాంగ్స్ ఇస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు రౌండ్ ఉంది. సో రాముడు సాంగ్స్ ఎన్ని ఉన్నాయి నేను అన్ని ఇచ్చాను. నాకు నచ్చినవి మెయిన్ ఇస్తాం. ఆ 6లో నాకు నచ్చినవి ఇస్తాం. మీరు అవన్నీ రిజెక్ట్ చేసి ఇంకా కావాలంటే ఉన్న సాంగ్స్ ఇచ్చేస్తాం మనకు నచ్చకపోయినా. మీకు అది ఆప్షన్ లేదు. సో ఆ నచ్చకపోయినా ఇచ్చిన సాంగ్స్ లో తీసి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చారు. సో హౌ ఇస్ ఇట్ మై చాయిస్? అండ్ నేను మెలడీ కోసం ఎందుకు అంత రిక్వెస్ట్ చేస్తాను నా చాయిస్ అయితే సాంగ్ సెలెక్షన్లో. సో ఇదొకటి మాట్లాడారు. అండ్ ఏదో కోర్ట్ జడ్జ్మెంట్ అని మాట్లాడారు. సో అక్కడ లా ప్రకారం నడుస్తుంది, దట్స్ రియల్. కానీ ఇక్కడ అంతా ఫేవరెటిజం ప్రకారం నడిచింది కాబట్టే నేను ప్రూఫ్స్తో కూడా చెప్పాను. సో అదొకటి. ఇంకా అగ్రిమెంట్లో నువ్వు ఈ పాయింట్ చూడలేదా, ఏంటి జడ్జ్మెంట్ నేను ఒప్పుకోవాలి అది ఇదని పాయింట్ ఉంది, నువ్వు చూడకుండా సైన్ చేసావు మరి అన్నారు. మాకు మీరు ఆప్షన్ ఇచ్చారా? అగ్రిమెంట్ సైన్ చేయకుండా మీరు పాడొచ్చు, కొంచెం టైం తీసుకొని మీరు సైన్ చేసి ఇవ్వండి అని ఆప్షన్ ఇచ్చారా? ఇవ్వలేదు. సో వీ హ్యాడ్ నో చాయిస్. సో నేను సైన్ చేయాల్సి వచ్చింది. అండ్ ఐ సెడ్ యాజ్ ఐవ్ సెడ్ నాకు ముందు నుంచి కూడా క్విట్ అవ్వాలని ఉండింది. ఇవన్నీ ఇంజస్టిస్ ముందు నుంచే కనిపించింది. సో ఈ సైన్ చేయడం వల్లనే నేను ఆగిపోయాను. బట్ నౌ ఐ డోంట్ కేర్. జరిగిన దాన్ని నేను బయట పెట్టాను. సో నేను అగ్రిమెంట్ అయితే చదివాను. ఇప్పుడు నీకు పాట తీగ వాళ్ళే పిలిచారా, నువ్వు వెళ్ళావా? నేను యాక్చువల్లీ ఆడిషన్కి వెళ్ళలేదన్న. నాకు సివియర్ హెల్త్ ఇష్యూ ఉండి నేను ఆడిషన్కి వెళ్ళలేదు. సో ఇంకా డ్రాప్ అయిపోయినట్టే అనుకున్నాను, ఇంకా ఈ సీజన్ అవ్వర్లే అని. బట్ వాళ్ళే కాల్ చేసి పిలిచారు. సో వాళ్ళే పిలిచి ఇవన్నీ చేశారు. సో అంటే నువ్వు అప్పుడు వాళ్ళు పిలిచాక కూడా ఆడిషన్ అలాంటిది ఏం చేయలేదు, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు షోస్లో పాడున్నారు కాబట్టి ఇంకా అంత సీరియస్ తీసుకోలేదు వాళ్ళు ఆడిషన్ విషయంలో. నా వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా, నేను చిన్న ముందు నుంచి పాడినవి నా యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. సో అవి చూసి నన్ను పిలిచారు. సో వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా ఇన్సల్ట్ చేసి రీజన్ లేకుండా తీసాను, నన్ను ఎలిమినేట్ చేశారు. ఇంకొకటి క్లాసికల్ రౌండ్కి కాలేజ్ రౌండ్ అని ఒకటి పెట్టారు. ఈ రెండింటికి ఎలా కంపేర్ చేస్తారు అసలు? బికాస్ డిఫికల్టీ లెవెల్లో క్లాసికల్ పైన ఉంటుంది, ఇట్ ఈస్ హార్డ్. మేము టఫ్ సాంగ్స్ పాడాం ఆ రౌండ్లో. సో దాంతో ఈ కాలేజ్ రౌండ్ అనే పాటలతో అసలు మార్క్స్ ఎలా కంపేర్ చేస్తారు ఒకసారి మీరే ఆలోచించండి యాజ్ అన్ ఆడియన్స్. సో ఒకసారి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది, క్లాసికల్కి దీనికి అసలు కంపేర్ చేయలేరు. సో అలా చేసి నన్ను తీశారు. కాదు ఇప్పుడు నార్మల్గా ప్రవస్తి ఎలిగేషన్స్ చేసినప్పుడు, స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు జనాలందరూ సపోర్ట్ చేశారు, కామెంట్స్ రూపంలో కానీ వీళ్ళందరూ ఇంతే అని చెప్పి సపోర్ట్ చేశారు. కానీ రాను రాను ఎందుకు మళ్ళీ నీ మీద ట్రోలింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు? సో ఫస్ట్ థింగ్ సునీత గారు చూస్తున్నావా? సో సునీత గారు ఎప్పుడైతే రీల్ పెట్టారో అప్పటి నుంచి ఈ సింగర్స్ కానీ నన్ను అప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ సడన్గా సైడ్ స్విచ్ చేసేసారు. అండ్ సింగర్స్ గురించి ఏం చెప్తానంటే వాళ్ళలో కూడా కొంతమంది మదర్స్ ఉన్నారు ఆ సింగర్స్లో. సో మీ పిల్లలకి ఇంతే ఇంజస్టిస్ జరిగి వాళ్ళు ఇంతే అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే మీరు స్టాండ్ తీసుకోరా, మీరే ఆలోచించండి. సో ఇదొకటి. అండ్ యాజ్ ఐవ్ సెడ్ సునీత గారు ఎప్పుడైతే పెట్టారో నాకు అప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు. నీకు ఫోన్ చేసి సపోర్ట్ చేశారా? చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు కూడా మాటలు మార్చారా? లేదు, వాళ్ళు అలానే ఉన్నారు. దే ఆర్ స్టిల్ ఆన్ మై సైడ్. ఇప్పుడున్న కొంతమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇలా కాల్ చేసి చెప్పారు, కెరియర్ అయితే వదులుకోకు, బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వు ఇవన్నీ బయట పెట్టినందుకు. నీ కోసం మేము సాంగ్స్ చేస్తాం, సో ప్లీజ్ డోంట్ లీవ్ ద కెరియర్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను కెరియర్ వద్దన్నా అంటే ఇప్పుడు నువ్వు ఎలిగేషన్స్ వేసిన వాళ్ళు పెద్దవాళ్ళు, ఇండస్ట్రీలో ఉండాలంటే అందరితో మంచిగా ఉండాలి, ఏదైనా సర్దుకుంటూ పోవాలి అని చెప్పి అంటుంటారు. అంటే నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ని నువ్వు ఇలా వీడియో చేయడం వల్ల నీ కెరియర్కి ఎఫెక్ట్ అయ్యి నీకేం సాంగ్స్ రాకుండా చేస్తే ఏం చేస్తావు? ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా, నువ్వు ఏమైనా చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జడ్జెస్ అలాంటి పనులు అయితే చెయ్యరు. బికాస్ వాళ్ళు కూడా అంత హార్డ్ వర్క్ చేసి వచ్చారు. సో అలా ఆపడం అవేం చెయ్యరు. ఆ షోలో ఇంజస్టిస్ జరిగింది అది అంతవరకే, కానీ ఆపడం అయితే చెయ్యరు. కానీ నువ్వు ఇంజస్టిస్ ఆ షోలో జరిగినా కూడా నువ్వు వచ్చి బయటకు వచ్చి వీడియో చేయడం పబ్లిక్ అందరికీ తెలిసే వాళ్ళు ఇలా వాళ్ళు అలా అని చెప్పి మనం కదా, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ కూడా కొంచెం డౌన్ అయినట్లే. అంటే అది పెట్టుకొని మనసులో పెట్టుకొని నీకేమైనా ఆపితే ఐ థింక్ దట్స్ ఫైన్.
నేనైతే నేర్చుకోవడం అయితే కంటిన్యూ చేస్తాను మ్యూజిక్. ఆపర్చునిటీ దాని కాదు వస్తే నేను వెళ్తాను. బట్ ఐ వోంట్ గో ఆఫ్టర్ ఆపర్చునిటీస్. సో నాకు ఇవ్వాలని రెడీ ఉన్నారు కొంతమంది, యాజ్ ఐవ్ సెడ్ ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో దట్ ఈస్ ఎనఫ్. నేను రియాలిటీ షోస్కి అయితే అస్సలు వెళ్ళను, దిస్ ఇస్ ఫర్ షూర్. బికాజ్ మళ్ళీ మెంటల్ ట్రామా, మళ్ళీ ఈ ఇంజస్టిస్ భరించడానికి అయితే నాకు ఓపిక లేదు. సో నేను రియాలిటీ షోస్కి అయితే పక్కా వెళ్ళను. ప్రతి రియాలిటీ షో అలా ఉంటుంది కదా, ఏమో కొంచెం మంచిగా ఉంటే నీకు మంచిగా అంటే నీ టాలెంట్ బట్టి ఇంకా అలా ముందుకెళ్ళొచ్చు, దానివల్ల మిగతా నీ ఆపర్చునిటీస్ వదులుకున్నట్టు అవుతుంది కదా. ఉంటాయి సాంగ్ సెలెక్షన్స్, వీటిలో అయితే కొన్ని షోస్లో ఉంటాయి, మోస్ట్లీ ఉంటాయి. సో ఇవి కూడా నాకు ఇంకా ఐ హావ్ డిసైడెడ్ టు గివ్ అప్. అండ్ మ్యూజిక్ కెరియర్ ఎందుకు గివ్ అప్ చేద్దాం అనుకున్నానంటే, మీరే చూస్తున్నారు పెద్ద పెద్ద సింగర్స్ ఇప్పుడు నాకు అగెయిన్స్ట్ తయారయ్యారు సోషల్ మీడియాలో వాటిలో. సో నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు, హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. బట్ నేను ఎప్పుడైతే అలిగేషన్స్ పెట్టానో అప్పుడే ముందుకు వచ్చారు. అండ్ దే ఆర్ కాలింగ్ మై మెంటల్ ట్రామా ఇస్ డ్రామా. మెయిన్ ఇదొకటి, మీ డ్రామాని ఎలా అంటారు. సో నేను అసలు మ్యూజిక్ ఫీల్డ్ ఎందుకు వదిలేద్దామని ఆ మాట ఎందుకు అన్నానంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు పెద్ద సింగర్స్ అందరూ నాకు అగెయిన్స్ట్గా టీమప్ అయి ఉన్నారు. సో ఈ సింగర్స్ అందరు కూడా నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు ముందుకు రాలేదు. నేను ముందు సూపర్ సింగర్లో కొంచెం ఎమోషనల్ అయ్యి ఐ హ్యాడ్ టు టెల్ వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ నా లైఫ్లో. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా నేను బయట చెప్పాను ఆ రోజు ఎమోషనల్. సో బేసిక్లీ 6 years బ్యాక్ మా అక్క ఒక 17-18 years ఓల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు షీ వాజ్ స్టడీయింగ్. మా ఫాదర్ సడన్గా అన్ఎంప్లాయిడ్ అయిపోయారు. సో అప్పటి నుంచి కూడా ఐ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ. సో అప్పుడు ఐ వాజ్ అరౌండ్ 12 years old. 12 yearsకి నీ మీద బరువు బాధ్యతలు వేసుకున్నావు. యా. సో అప్పటి నుంచి ఐ టుక్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్. నేను అది అక్కడ చెప్పాను, మా టీవీలో క్లియర్గా చెప్పాను దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ సంథింగ్ లైక్ దిస్. సో అప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు సింగర్స్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం అందరు నాకు హేట్ స్ప్రెడ్ చేస్తూ అలా చేస్తున్నారు. సో ఈ టాక్సిసిటీ అంత ఉంది ఈ ఫీల్డ్లో. సో మీకు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు కూడా ముందుకు రారు. ఎప్పుడైతే మీరు నిజాలు మాట్లాడారో అప్పుడే మిమ్మల్ని టీమప్ చేయడానికి మాత్రం వస్తారు. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, ఈ కెరియర్ వదులుకుంటా అన్న మాట అనడానికి నేను. సో ఇది. అండ్ అఫ్ కోర్స్ నాకు పవర్ లేదు, వీఆర్ నాట్ వెరీ రిచ్. సో నాకు సపోర్ట్ చెయ్యరు, పవర్ఫుల్ ఉన్న పీపుల్కే సపోర్ట్ చేస్తారు, డబ్బులు పవర్ ఉంటే చేస్తారు అంతే. సో ఈ మెయిన్ రీజన్స్ నేను ఆ మాట అనడానికి. ఊరికే అయితే అనలేదు, చాలా పెయిన్ ఉండింది నా వెనకాల ఆ మాట అనడానికి. సో ఇట్స్ స్టిల్ పెయిన్ఫుల్ టు మీ. కానీ నువ్వు నీ మాటలు అయితే ఎంతమంది ఎన్ని వీడియోలు చేసినా నీ మాటలు వెనక్కి తీసుకో, లేదు ఫర్ షూర్ తీసుకోవాలి. బికాస్ ఐ డోంట్ లై ఎనీవేర్. నాకు జరిగింది నేను ఎక్స్పోజ్ చేశాను, ఇట్స్ మై ఫీలింగ్స్. సో ఇంజస్టిస్ జరిగింది కాబట్టే మాట్లాడుతున్నాను. ఎలిమినేషన్ యాక్సెప్ట్ చేయాలని కాదు, ముందు చాలాసార్లు చేస్తున్నాను. ఐ హావ్ డన్ 14 రియాలిటీ షోస్ ఇన్ టోటల్. సో నా ఏజ్ 19 years అయినా నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది రియాలిటీ షోస్లో. సో నేను అంతా చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఫెయిల్యూర్స్లో ఉన్నా, నేను కూడా చాలాసార్లు యాక్సెప్ట్ చేశాను. అప్పుడు ఎప్పుడు కూడా వీడియో చేయలేదు. కానీ నౌ ఐఎమ్ ఫెడ్ అప్, ఇంత ఇంజస్టిస్ జరిగింది కాబట్టే చేస్తున్నాను. దట్స్ ది ఓన్లీ రీజన్.